అలాంటి లెక్కలు చూసుకున్నప్పుడు ఐఎన్డిఏ కూటమిలో ఎవడికి వాడే పిండేసుకుందాం అనుకుంటున్నాడు ఎదుటివాడి బలహీనత మీద. ఒక ఐక్యతగా ఉండాలని ఎన్డీఏ కూటమి అయితే కట్టారు అన్ని విపక్షాలు వచ్చి, అది మోడీని గద్దెదించడానికే ఈ జట్టు కట్టారు అనేది. ఈ లొకలొకలు, ఈ భిన్న స్వరాలు ఒక రకంగా మోడీకి థ్రెట్, ఎన్డీఏ కూటమికి థ్రెట్, రేపొద్దున ఇవే వాళ్ళకి ప్లస్ అవుతాయి. చాలా రిలాక్స్డ్ కూర్చోవచ్చు. అది అవును. ఇప్పుడు కనుక ఉత్తరప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి ఒక 20-30 ఇచ్చారనుకోండి, తడిగొడ్డేసుకుని 75 గెలిచేస్తుంది అక్కడ. అట్లాగే సమాజ్వాదీ పార్టీ వీళ్ళందరికీ మధ్యప్రదేశ్లో తలకు 2 ఇచ్చారనుకోండి, హ్యాపీగా కూర్చుని కొట్టేస్తుంది. వీళ్ళు కొట్టుకోవడం వల్ల ప్రజల్లో సంకేతం ఏంటి? ఒకటి, రాహుల్ గాంధీ ప్రధాన అభ్యర్థి కాదు, బలమైనటువంటి మోడీని ఢీ కొట్టగలిగిన బలమైన నాయకుడు ఎవరు? అసలు వీళ్ళ మధ్యన ఐక్యత లేనప్పుడు వీళ్ళు దేశాన్ని ఐక్యంలో ఎట్లా నడిపిస్తారు? అసలే ఓ పక్కన మణిపూర్ గొడవలో, పాకిస్తాన్లో గొడవలో, దేశంలో అనేక అంశాలని ఈ 10 ఏళ్ల నుంచి ఎలాంటి సమస్య లేదు జనానికి. కష్టపడి ఆయన చేసిన జోడో యాత్ర ఇవన్నీ ఏమైపోయినాయి? ఐఎన్డీఏ కూటమి సభ్యులు ఎవరు ఆయన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, రాహుల్ గాంధీ రాజకీయ భౌతమ్యాన్ని కూడా ఇప్పుడు ఒక అయోమయంలో పడ్డట్టేనా? ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే వీళ్ళని నమ్మడం. వీళ్ళందరినీ తన పార్టీని బలోపేతం చేసుకుని, ఇప్పుడు అమిత్ షా ఒక స్కెచ్ 10 ఏళ్ల నుంచి వేస్తున్నాడు. అందులో భాగంగా దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ అలయన్స్ ఉన్నాయి, 12 స్వయంగా మిత్రపక్షాలతో. ఇది ఒక్క రోజులో చేయలే, అడుగడుగు చేసుకుంటూ వచ్చాడు. అయిపోయాక కూర్చుని పడుకోవాలి ఆయన.